హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రమౌళి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చాలా రోజుల విరామం తర్వాత మళ్ళీ మనం యాత్రలో భాగంగా ఈరోజు మనం హైదరాబాద్లో మల్కాజ్గిరిలో జేఎల్ఎస్ నగర్ అనే ఒక ప్రాంతం ఉంది. మల్కాజ్గిరి నుంచి సుమారుగా 15 నిమిషాల దూరంలోనే ఈ ఆలయం ఉంది. మీరు చూస్తున్నారు కదా పైన. ఈరోజు మనం సందర్శించుకోబోయే ఆలయం పేరు జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది. ఇది సుమారుగా 400 ఏళ్ల నాటి ఆలయం అన్నమాట. చాలామంది హైదరాబాద్ వాసులకు ఈ ఆలయం ఇక్కడ ఉందని చాలామందికి తెలియదు. ఈ ఆలయ విశేషాలకు వస్తే కనుక సుమారుగా 400 సంవత్సరాల క్రితం సుబ్బమ్మ అనే ఒక ఆవిడ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. ఆవిడకి ఒకసారి మన యాదగిరిగుట్టలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించుకోవాలని కలగన్నదన్నమాట. ఆవిడ అంత దూరం ప్రయాణం చేయలేకపోయింది. అప్పుడు సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారే ఆవిడ కళలోకి సాక్షాత్కరించి, ఇక్కడ నేను నీకోసం ఇక్కడే వెలిసి ఉన్నాను, నీవు ఇక్కడికి వచ్చి నా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆ సుబ్బమ్మకి చెప్పడం జరిగిందన్నమాట. సో ఆ విధంగా ఆ సుబ్బమ్మ ఎక్కడ వెలిచారు అని చెప్పేసి చూస్తూ ఉండగా ఇక్కడ ఈ కొండల మధ్యలో సాక్షాత్తు శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ వెలిశారన్నమాట. సో సుమారుగా 400 సంవత్సరాల క్రితం స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసినటువంటి ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాం. చాలామందికి ఈ ఆలయం సంగతి తెలియదు. ఇప్పుడు ఈ ఆలయం అంతా కూడా చూపిస్తాను మీకు నేను నా కళ్ళతోని. చూడండి, ఇది ఆలయం బయట మనం ఉన్నాము. మీరు చూడొచ్చు శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని. ఆలయంలోకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. చూడండి, ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తున్నాము. అక్కడ పంతులు గారు కూడా కూర్చున్నారు. ఇప్పుడే మేము అర్చన కూడా పూర్తి చేయడం జరిగింది. పంతులు గారి అనుమతి తీసుకొని ఈ వీడియో తీస్తున్నాం. ఇక్కడ చూడండి మీరు, అదిగో లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్ల విగ్రహాలు మీరు అక్కడ చూడొచ్చు. స్వయంగా ఇక్కడ వెలసినవి. సుమారు 400 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ ఆలయం ఉన్నది. తర్వాత ఇదంతా కూడా పైన చూడొచ్చు, కొండ. ఇదంతా పైన రాళ్ళు చూస్తే కూడా అంతా కొండను తొలచి ఇక్కడ మనకి ఈ విధంగా ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. మనకు తెలుసు సింహాచలంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా కొండలోనే ఉంటుంది. మళ్ళీ ఇదొక కొండ, యాదగిరి గుట్ట, అది కూడా కొండే. దీన్ని అడ్డగుట్ట అంటారు. ఈ ఆలయానికి ఉపాలయంగా ఇక్కడ నాగదేవత ఆదిశేషు ఆలయం కూడా ఉంది. అక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద నాగేంద్రుడో ఇక్కడ కొండలోని. ఇక్కడ ఏంటంటే సాయంత్రం అయిన తర్వాత 6 గంటల తర్వాత ఇందులోంచి నాగపాము బయటకు వస్తుందని, అది ఎప్పుడు ఎవరిని ఏమీ హాని కలిగించదని ఇక్కడ పూజారి గారు చెప్పడం జరిగింది మనకి. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా లోపల అన్నమాట ఉపాలయంగా ఉన్నది నాగదేవత ఆలయం. ఇది చూసారా, దండం పెట్టుకోండి నాగేంద్రునికి కూడా. ఇక్కడి నుంచే వచ్చి నాగపాము బయటకు వచ్చి మళ్ళీ ఆ గుహల్లోకి వెళ్ళిపోతుందని. సాయంత్రం 6 గంటల 7 గంటల తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ ఇది స్థల పురాణం అన్నమాట. ఇంకా ఇక్కడ చూడొచ్చు బయట మంటపాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక మండపం ఉంది. బయట ధ్వజస్తంభం వద్ద గరుడ విగ్రహం మీరు చూడొచ్చు. ఇక్కడ గరుడ విగ్రహం చూశారు కదా. సాయంత్రం సుమారుగా 6 గంటల సమయం అవుతుంది. ఇక్కడ బయట చూడండి, ఓం నమో నారాయణ మంత్రాలతో
లోపల చాలా హాయిగా ఉంది. కాకపోతే ఇంకొంచెం మెయింటెనెన్స్ ఈ టెంపుల్కి అవసరం. మెట్లు ఎక్కాలనుకునేవారు సుమారుగా ఇక్కడ ఒక 70-80 మెట్లు ఉంటాయి. మెట్లెక్కి పైకి రావచ్చు. లేని పక్షంలో కొండ పై వరకు కూడా మన బండి వస్తుంది, అక్కడి నుంచి కూడా రావచ్చు అన్నమాట. కరెక్ట్. ఇప్పుడు మనం ఈ ఆలయానికి పక్కనే ఉన్నటువంటి శివాలయానికి వెళ్తున్నాం. ఇక్కడ శివాలయంలో మనమే శివుడికి అర్చన చేసుకునే విధంగా వెసులుబాటు కూడా ఉంది. మిమ్మల్ని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను. మీరు చూడండి, ఈ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి శివాలయంకి వెళ్ళే మార్గంలో ఇప్పుడు ఉన్నాము. ఇదంతా కూడా ఒకే గుట్టపై ఉంది. గుట్ట అంటే చిన్న కొండ అన్నమాట, దానిపైనే ఉంది. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా నాగదేవతల్ని ప్రతిష్ఠించారు ఇక్కడ. చూసారా, ఆ కొండపైన చిన్న రాయి, ఆ రాయి పైన నాగేంద్రుని ప్రతిబింబాన్ని ఆ విధంగా నీట్గా కూడా పెయింటింగ్ చేశారు. అక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి చూడండి, హైదరాబాద్లో ఎంత ఫ్రీగా ఒక టెంపుల్ ఉంటుందని మనం ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, చూడొచ్చు. మర్రి చెట్టు చూడొచ్చు. అక్కడ మా బుజ్జిగాడు. హాయ్ శ్రీహిత. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. దానా శ్రీహితదా, శివాలయం వెళ్తుందా? ఇక్కడి నుంచి ఇలాగా మనం శివాలయానికి వెళ్ళే మార్గం ఇదంతా కూడా. చూడండి, చిన్న కొండ, చిన్న కొండ మీద ఈవినింగ్ ప్రకృతి చాలా బాగుంది ఇక్కడ. చూడొచ్చు, హాయిగా ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకోవచ్చు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూసారా, ఇదంతా కూడా కొండను తొలిచి గుహలాగా చేసి దాని లోపల ఒక పెద్ద శివలింగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం వచ్చి హాయిగా ఇక్కడ శివుని ధ్యానం కూడా చేసుకోవచ్చు మనం. ఇది ఇక్కడ శివాలయం. పద. ఓం నమః శివాయ. చూడండి శివాలయం ఎంత బాగుందో. ఇక్కడ మనమే శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. మా అమ్మాయి అభిషేకం చేస్తుంది శివుడికి. చూడండి, ఓం నమః శివాయ. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఆ విధంగా శివుని పూజిస్తూ మనం అభిషేకం చూడండి. ఎక్కడైనా ఇలా ఉంటుందా? శివుడికి కొంచెం చెంబుతో నీళ్ళు పోస్తే చాలు, అభిషేక ప్రియుడు కదా, ఎంతో సంతోషిస్తాడు. మనకి చాలా బాగుంటుంది. ఎంత బాగుంది చూడండి టెంపుల్ ఇది. ఇప్పుడు నేను కూడా ఒక చెంబుడు నీళ్ళు శివుడి మీద పోస్తాను. చూడండి, మెల్లిగా దిగు జారుతో.
ఇక్కడ ప్రతి సోమవారం కూడా అభిషేకాలు జరుగుతాయి. మళ్ళీ శివరాత్రికి విశేషమైన రోజుల్లో శివుడికి విశేషమైన అభిషేకాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయన్నమాట. శివుడి పక్కనే మనకి ఇక్కడ వినాయక స్వామి కూడా దర్శనమిస్తాడు. మీరు చూడొచ్చు, ఇక్కడ వినాయకుడు అన్నమాట. ఆదివారం అయినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ ఖాళీగా ఉంది. దానికి రెండు ముఖ్య కారణాలు. ఇక్కడ ఈ ఆలయం ఉందని చాలామందికి తెలియకపోవడం కూడా ఒక రకమైనటువంటి కారణమే. సో ఈ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి మరియు శివుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఇక్కడ శివాష్టోత్తర శతనామావళి మరియు లింగాష్టకం కూడా రాసి ఉంది, మీరు చూడొచ్చు. మొత్తం కూడా కొండని తొలిచి ఈ విధంగా ఇక్కడ శివాలయాన్ని అభివృద్ధి చేశారు. మీరు చూడండి ఎంత బాగుందో. నందికి గంట కొడుతున్న శ్రీహిత. ఓం నమ శివాయ చెప్పు. ఈరోజు ఆదివారం 22 జూన్ 2025 సంవత్సరం సాయంత్రం పూట మేము ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా నా మనసుకి ఈరోజు ఇక్కడికి రావాలి అని అనిపించింది. వచ్చిన తర్వాత నిజంగా ఈ అనుభూతి చాలా బాగుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అది ఫ్రెండ్స్, మీ అందరికీ ఎలా అనిపించింది ఈ గుడి గురించి? మీకు కూడా ఈ ఆలయం చాలా నచ్చింది అని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ గోడ మీద మళ్ళీ ఎంత అద్భుతంగా ఈ శివలింగాన్ని పెయింటింగ్ చేశారో. ఓం నమః శివాయ. ఇక్కడ చూడండి. సో అది ఫ్రెండ్స్, ఈ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క విశేషాలు. చూడండి, మనం పైనుంచి అలా వచ్చాము. ఇక్కడి నుంచి మళ్ళీ మనం మెట్లు దిగి మళ్ళీ మన బండి వద్దకు వెళ్ళిపోతున్నాం. నేను, కీర్తి, మా బుజ్జిగాడు శ్రీహిత. శ్రీహిత హాయ్ చెప్పు. వచ్చాం. సో కీర్తి, నీకు ఎలా అనిపించింది టెంపుల్? చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మన చేత్తో మనం శివుడికి అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. వేరే టెంపుల్స్లో అలా ఉండదు. సో వీలైనప్పుడల్లా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకోవడం హాయిగా అనిపిస్తుంది నాకు. నువ్వు ఎన్నాళ్ళైంది హైదరాబాద్కి వచ్చి? ఈ టెంపుల్ గురించి విన్నావా ఎప్పుడైనా? ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైము. అది కూడా మీ దయ వల్లే. ఓం నమః శివాయ. సో మీ చంద్రమౌళి మల్కాజ్గిరి నితి మరియు శ్రీహితలతో సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మనం టెంపుల్ యాత్ర స్టార్ట్ చేద్దాం, జనాలకి చూపిద్దాం. అంతవరకు బాయ్.